హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కల్పించలేని అసమర్థత, గంజాయి మత్తులో ఆడపిల్లలపై దాడులు జరుగుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో వస్తూనే ఉన్నాయి. ఇవే అంశాలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి సభలో గందరగోళం సృష్టించారు అధికార పార్టీల సభ్యులు. శాంతి భద్రతల వైఫల్యంపై సమాధానం చెప్పలేక శాసనమండలి సాక్షిగా కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వారిపై దాడులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి ప్రశ్నించినందుకు చంద్రబాబు మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ ను ఎండగట్టినందుకు ఏకంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేసి పెట్రోల్ బాంబులు విసిరిన ఘటనలే కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారిపోయాయో అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇవన్నీ ఒక ఎత్తైతే రాష్ట్రంలో గంటకు 4 మహిళలపై ఏదో మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. గంజాయి, మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులో ఉండటంతో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. మదనపల్లిలో గంజాయి మత్తులో 7 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి ఆమెను డ్రమ్లో పెట్టి చంపేసిన ఘటనే ఇందుకు సాక్ష్యం. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల చర్చలో భాగంగా ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా విఫలమైందో ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ముందు ఉంచారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళను గర్భవతిని చేసి అన్యాయం చేస్తే ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నిస్తే హోంమంత్రి అనిత సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణం అధ్యక్ష. మహిళను లోపరుచుకొని అబార్షన్స్ చేయించాడు. 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు, దాడులు, అరెస్టులు, మహిళలపై జరుగుతున్న దాడులు, పోలీసింగ్ వైఫల్యం ఇలా పలు అంశాలన్నింటిపై సభలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిలదీయడంతో కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. దీంతో పొంతనలేని సమాధానాలు, సభకు అవసరం లేని అంశాలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు. టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును సభలో ప్రస్తావిస్తే బీజేపీ ఎమ్మెల్సీ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ప్రధాని సభకు అంతరాయం కలిగించారు అంటూ వైఎస్ఆర్సీపీపై నిందలు మోపారు. దీనిపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సమన్వయం పాటించుకుని మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారి తండ్రిని ఎవరు చంపారు అధ్యక్ష? ఎవరు చంపారు అధ్యక్ష? అదే రాజశేఖర రెడ్డి గారు కానీ దాంట్లో కక్ష తీసుకోకుంటే ఈ రోజు సభ్యులు ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష. అది ధర్మ అధ్యక్ష. అయిపోయిన వాటి గురించి రాజశేఖర గారి తండ్రి గారి మరణం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? వీళ్ళ దెయ్యాలు వేలాలు వల్లించినట్లు వీళ్ళు వల్లించి మాట్లాడతారు అధ్యక్ష. దయచేసి శాంతి భద్రతల మీద మాట్లాడారు అధ్యక్ష. పలు అంశాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కూటమి ఎమ్మెల్సీలు ఎదురు దాడికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. 20 నెలలుగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేదే అసలు లేదు అని, ఆడపిల్లలకు కష్టం వస్తే పోలీసులు రావడం లేదు అని, ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడానికి మాత్రం వెంటనే పోలీసులు ఆగ మేఘాల మీద వచ్చేస్తూ ఉన్నారని, ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి అని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు.